मनसः काममाकोतिं वाचः सत्यमसीमहि पशूनां रूपमन्नः శ్రీశ్రియతామిసః. మీ పేరు గోత్రం చెప్పండమ్మా. మా శ్రీవారి పేరు అమర్. అమ్మా, నా లైఫ్లో నన్ను నా భర్తని వేరు చేయటానికి అది ఎప్పటికీ జరగకూడదు, ఎప్పటికీ జరగకూడదు. శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ తే నమః. ప్రియా, నువ్వేదో దాస్తున్నావు. ఏం లేదు బామ్మ. నీలో ఏదో తెలియని కంగారు కనపడుతుంది. నాతో చెప్పు. ఏం లేదన్నాను కదా, ఏం లేదు. చెప్పకపోతే నా మీదొట్టే. చెప్పు ప్రియా. చెప్తాను బామ్మ. అసలేం జరిగిందంటే, నీలోనూ నీ భర్త మీద అనుమానం కలిగింది కదా? నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. పిచ్చి మొద్ద, ఇప్పుడా చెప్పేది? అసలు ఇలాంటి విషయాలు ఎవరైనా దాస్తారా? అది నిజం కాదు కదా బామ్మ. నిప్పు రాకుండా పొగరాదే వెర్రిదానా. అంటే శ్రీవారి తప్పు చేస్తున్నారంటావా? అది ఇప్పుడే చెప్పలేను గాని నీ భర్త గురించి వాళ్ళు అలా ఎందుకు చెప్తున్నారు? ముందు అది ఆలోచించు. మిమ్మల్ని విడదీస్తే వాళ్ళకేంటి లాభం? పైగా వాళ్ళు నిన్ను బ్లాక్మెయిల్ చేయడం లేదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నారు. అంటే వాళ్ళు నీతో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు. ముందు దాన్ని నిజమా కాదా అని తెలుసుకోవడం ముఖ్యం. అది నీకు తెలియాలంటే నువ్వు వాళ్ళెవరో తెలుసుకోవాలి. అంటే నువ్వు వాళ్లతో ఇంకోలా డీల్ చేయాలి. ఇంకోలా అంటే? ఈసారి ఫోన్ చేస్తే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. సరేనా? సరే పదమ్మా, వెళదాం. ఏంటి ఏదో హడావుడి చేస్తున్నట్టున్నావు? ఎప్పుడు నేనిలా చూడలేదే. ఆయనకిష్టమైన వంటలన్నీ చేశానమ్మమ్మా. పైగా మేమిద్దరం కలిసి కూర్చొని తిని చాలా రోజులైంది. అబ్బో. అమ్మమ్మ, ఇది కొంచెం టేస్ట్ చేయండి. బాగుంది, కానీ ఏదో ఎక్కువైంది. అదే అర్థం కావట్లేదు. అమ్మయ్య, మొత్తానికైతే బాగుందని చెప్పారు, అది చాలు. ఏమండి, మీరు అటు కూర్చోండి. ఏమండి, మీరు రండి.
ఏంటి స్పెషల్గా ట్రీట్ చేస్తున్నావు మీ ఆయన్ని? ఆయనకి ఇష్టమైన వంటకాలన్నీ చేశాను, అందుకే. అబ్బో చాలా ప్రేముందే. ఒలకబోస్తోంది. అదే సాంబారు గిన్నె నిండా తెచ్చావు కదా, అది ఒలికిపోతుంది అంటున్నాను. ఆహా, వాసనలు గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాయి. త్వరగా వడ్డించు రాధిక. ఆగండి ఆగండి, ఫస్ట్ ఈ స్వీట్ తినండి. బాగుంది కదా? బాబా, ఇది మీకు. ఏమండి, ఇది తినండి. ఇది టేస్ట్ చేశారా? బామా, ఎలా ఉంది? చాలా బాగుంది. అయ్యో, హడావిడిలో మర్చిపోయాను. చాలు, నువ్వు తిను. వేరే కర్రీ ఏమన్నా పెట్టనా? చాలు. అమ్మమ్మ, ఏమైంది? తినండి. అయ్యో, గోంగూర చట్నీ వేయలేదు. తిని చూసి ఎలా ఉందో చెప్పండి. అయ్యో, ఏమండి, మెల్లగా వాటర్ తాగండి. ఓకేనా? కర్రీస్ ఏమైనా వడ్డించునా? చాలు, నువ్వు తిను. బామ్మా, తినండి. తింటున్నాను. తినండి. చాలా ఎక్కువ చేసావు రాధిక. అదే అదే వంటలు. కడుపు నిండిపోయింది, ఇంక నిద్ర మామూలుగా పట్టదు. పద శ్రీనాథ్, నిద్ర వస్తుంది. ఏమండి, మీరు వెళ్ళండి, నేను పాలు తీసుకొస్తాను. రాధిక, ఏంటమ్మమ్మా? ఇది నిజమేనా? ఏది? నీలో కనిపిస్తున్న ఈ ఆరాటం, ప్రేమ మీకు నిజం అనిపించలేదా? తెలియడం లేదు, కానీ నిజమైతే మాత్రం నా అంత ఆనందం ఎవరికీ ఉండదు. ఎందుకంటే ఇందాక నీతో ఉన్న ఆ క్షణంలో కైలాష్లో వెలుగు చూశాను, వాడి సంతోషాన్ని చూశాను. అది ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఉంచుతావుగా? ఎప్పటికీ ఇలాగే ఉంటాం, మీరు చూస్తారు కూడా.
ఎందుకంటే ఇది నిజం. అయితే మంచిదే. మ్మ్. కాదని తెలిస్తే తెలుసుగా. ఆగండి. ఫస్ట్ ఈ స్వీట్ తినండి. ఎలా ఉంది? చాలా బాగుంది. అయ్యో, హడావిడిలో మర్చిపోయాను. మ్మ్. ఏమండి, మెల్లిగా ముందే వాటర్ తాగండి. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? రా 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 రా, కూర్చో. మ్మ్. ఒక నిమిషం. మ్మ్? మొత్తం తాగేస్తున్నారేంటి? కాస్త నా కోసం కూడా ఉంచండి. ఎప్పుడు ఇలానే తాగేస్తాను కదా. ఎప్పుడు వేరు, ఇప్పటి నుండి వేరు. ఇప్పటి నుండి మనం అన్నీ షేర్ చేసుకోబోతున్నాం. అన్నీ అంటే? ఆ, అన్నీ అంటే అన్నీ. కొత్తగా మాట్లాడుతున్నావేంటి? మన పాత సమస్య తీరిపోయింది కాబట్టి. పాత సమస్య? సరే, ముందు మనం బయట టూర్కి ఎక్కడికైనా ప్లాన్ చేద్దామా? ఎందుకనేగా మీ చూపులో ఉన్న డైలమా? మ్మ్. ఎందుకంటే ఆ, అందుకే ఆహా. మనం హనీమూన్కి వెళ్తున్నాం. నిజమా? మ్మ్. వ్రతం అయిపోయింది కదా, ఇంకా మిమ్మల్ని వెయిట్ చేయించే ఉద్దేశం నాకు లేదు. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. హే, సారీ ఎందుకు? ప్రాబ్లం నాదేగా. మీరు ప్రాబ్లం ఏంటి? ఐ మీన్, నువ్వెందుకోసం డిలే చేసావో నేను తెలుసుకోకుండా కొన్నిసార్లు నిన్ను హర్ట్ చేశాను కదా. ఓ, అలా అన్నారా? మరి నువ్వెలా అనుకున్నావు? ఏం లేదులేండి, ఇప్పుడు ఆ విషయం వదిలేండి. మ్. నేనిప్పుడు డిలే అయిందని ఆలోచించడం లేదు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాం కదా, ఆ దూరాన్ని మర్చిపోయి ఎంత దగ్గర అవ్వాలా అని ఆలోచిస్తున్నాను. నాకు తెలుసు రాధిక, ఇన్నాళ్ళు నువ్వు నా సమస్యని నీ సమస్యగా మోస్తూ ఓపికతో అన్నీ భరిస్తూ వచ్చు. ఇప్పుడు ఆ సమస్య తీరిందని అర్థమవుతుంది. అయినా కూడా ఇది కారణమని చెప్పకుండా ఉన్నావు చూడు, అందుకే నువ్వు గొప్పగా అనిపిస్తున్నావు. ఐఎమ్ రియల్లీ లక్కీ రాధిక. ఏం ఆలోచిస్తున్నారు? అదే, ఎక్కడికి వెళ్దామా అని. ఏ సిమ్లాకో ఊటీకో ప్లాన్ చేద్దాం. నువ్వు చెప్పు రాధిక, నీ ఫేవరెట్ ప్లేస్ ఏది? చెప్పనా? మ్మ్. మరి ఖర్చు చాలా అవుతుంది, భరిస్తారా? నువ్వు చెప్పు, ప్రపంచంలో ఏ మూలకైనా సరే నేను నిన్ను తీసుకెళ్తాను. ఖర్చు అంటే డబ్బు కాదు, మరి ప్రేమ. నాకు ఈ ప్రపంచం కన్నా అతిగా నచ్చిన ఫేవరెట్ ప్లేస్ మీ హృదయం. నేను ఇక్కడే ఎక్కువసేపు ఉండాలని ఆశపడుతున్నాను, వీలైతే ప్రాణం పోయేంత వరకు. రాధిక, ప్రాణం పోయే పరిస్థితే వచ్చినా ఈ చోటు మాత్రం నిన్ను వదిలి ఉండదు.
నీతో పాటే నా ప్రయాణం. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదా, నా మీద మీకు కోపం రాలేదా? నాది కోపం కాదు రాధిక, అది ఒక రకమైన ప్రేమ. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నాతో షేర్ చేసుకోకుండా నువ్వొక్కదానివే భరిస్తావు చూడు, అది నాతో చెప్పవెందుకు అన్న ప్రేమ. ఎప్పుడూ ఎదుటి వాళ్ళ సంతోషం కోసం ఆలోచించే గొప్ప మనసు. నా భార్యకే ఆ దేవుడు ఎందుకిచ్చాడు అన్న ప్రేమ. ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు కాకపోతే ఈ ప్రేమని ఇంకెవరూ అందించేవారు కాదేమో. తెగ పొగిడేస్తున్నారేంటి? పొగడ్త కాదు, వాస్తవం. యు ఆర్ మై లైఫ్, యు ఆర్ మై లవ్. మీరు నాకు అంతే. ఇంతకీ ఎక్కడికి వెళ్దాం? డార్జిలింగ్ వెళ్దామా? అయ్యో బాబోయ్, అసలు విషయం మర్చిపోయాను. ఏంటది? ముందు ఫస్ట్ నైట్ ఇంట్లోనే జరగాలి, లేదంటే అమ్మమ్మ చంపేస్తుంది. అలాగే కానిద్దాం, కానీ తర్వాత వెళ్దాం. అవును, అప్పటి నుంచి హనీమూన్ అని ఊరిస్తూ ఉన్నావు, కానీ ముహూర్తం ఎప్పుడో చెప్పలేదు. ఇంకొక 2 days అంతే. నువ్వు ఇలా సిగ్గుపడుతూ ఉంటే ఇంకా అందంగా ఉన్నావు తెలుసా? భర్త గారు ఈరోజు నన్ను పొగడ్తలతో ముంచెత్తే ప్రోగ్రాం పెట్టారే. ఎంత పొగిడినా తక్కువే. ఈ సంతకాలు కలిసి బిజినెస్ చేయడానికి కాదు, విడగొట్టి మీ లైఫ్స్తో ఆడుకోవడానికి. సంతకం పెట్టమ్మా. డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. కంగ్రాట్స్. అందరికీ చెప్తున్నాను, ఈ బిజినెస్ చాలా బాగా జరగాలి, ఏ అవంతరాలు లేకుండా జరగాలి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రాధిక, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ శ్రీనాథ్, నీకు కూడా శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తో సరిపోతుందా? స్వీట్స్ తినిపించరా? ఓ స్వీట్స్. అవునవును, వెళ్ళి తీసుకురా. ఎంత ఈక్వల్ షేరింగ్ ఉన్నా ఈ హాస్పిటల్ మాత్రం రాధికా అమర్ల మీదే ఆధారపడి ఉంది.
ఎందుకంటే డాక్టర్ హస్తవాసి మంచిదైతేనే పేషెంట్స్ నమ్మి వస్తారు. కాబట్టి రాధిక అమర్లు ఒకటిగా పనిచేసి మంచి జంట అనిపించుకోవాలి. ఐ మీన్ డాక్టర్స్గా వీళ్ళ పేరు సక్సెస్ఫుల్ అవ్వాలి. వాళ్ళ ప్రయాణం కలిసి సాగాలి.